నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ మనం చూసుకుంటే హెచ్యు భూముల లేదా గవర్నమెంట్ స్థలాల అనేది తీసి పక్కన పెడితే ఉన్నటువంటి ఒక 400 ఎకరాలు ఏదైతే ఉన్నాయో అవి ఇప్పుడున్నటువంటి రేవంత్ గారి సర్కారు దాన్ని అమ్మాలని చెప్పి చూస్తున్నట్టుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. దాని గురించి పూర్తిగా క్లీనింగ్ ప్రక్రియలో ఉన్నాయి. ఇలాంటి సందర్భంలోనే సినీ ప్రముఖులైనటువంటి ఒక ఉపాసన గారు కావచ్చు, సమంత కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే రేణు దేశాయ్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, అదేవిధంగా ఇషారబ్బా కావచ్చు, వీళ్ళందరూ స్పందించినటువంటి తీరు చూస్తే, అదే కాకుండా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ వీళ్ళిద్దరు కూడా స్టే ప్రకటించడం వల్ల కంప్లీట్గా అయిపోయింది. సో దీన్ని ఎలా చూడాలి? అదేవిధంగా మిగతా ప్రముఖులు ఎందుకని స్పందించడం లేదు? అంటే ఇది మంచా చెడ? ఏదన్నా ఒక స్పందన అయితే తెలియాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఏం చెప్తారు? అంటే గవర్నమెంట్ చేపట్టిన ఇష్యూ కాబట్టి ఏం మాట్లాడితే ఏం తంటా వద్దని చాలామంది మౌనంగా ఉన్నారు. ఇక్కడ సినిమా వాళ్ళు స్పందించిన కారణం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ, అందులో బతికే పక్షుల్ని పరిరక్షించాలి అనే ఉద్దేశంతోనే గళం విప్పారని చెప్పాలి. ముఖ్యంగా రేణు దేశాయ్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు నిన్న. అలాగే ఇప్పుడు ఉపాసన కొణిదెల గారు, మరి సమంత, ప్రకాష్ రాజ్. ఇప్పుడు ఏం మాట్లాడితే ఏంటంటే ప్రకాష్ రాజ్ గారు మాట్లాడంగానే ఈయన కేసీఆర్ మనిషి అందుకనే మాట్లాడారు అంటారు. ఇప్పుడు అందుకనే ఆ ప్రకాష్ రాజ్ హీరోలు మాట్లాడితే బాగుంటుంది. ఇప్పుడు లేడీస్ పరంగా చూసుకుంటే వీళ్ళు మాట్లాడారు. ఇంకా చెప్పాలంటే అమల అక్కినేని గారు కూడా స్పందించాలి జనరల్గా అయితే, ఎందుకంటే ఆవిడ జంతు ప్రేమికురాలు కాబట్టి ఒకటి ఏంటంటే ఇక్కడ మనం పక్షుల్ని పరిరక్షించడం అనేది చాలా ముఖ్యమైన పాయింట్. ఇంకొకటి ఏంటంటే వీటికి ఒకవేళ పునరావాసం కల్పించి పక్షులకి లేకపోతే ఉన్న జీవాలకి అక్కడ ఏమన్నా ఇంకా ఉంటే, ఎందుకంటే అటవీ ప్రాంతంలో అక్కడ డెవలప్ అయిపోయి ఉంది కాబట్టి దాన్ని నరికి వేస్తే ఇవన్నీ చాలా ఇదవుతాయి. కాబట్టి దీనే వైరల్ చేస్తున్నారు చాలామంది. ఇక్కడ నెమళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అని చెప్పి వీడియోలు పెట్టుకుంటే వైరల్ చేస్తున్నారు. కోర్టు కూడా దీని గవర్నమెంట్ చేపట్టే కార్యక్రమాలు నిలిపివేసింది అని చెప్పాలి. దాంతో ఇప్పుడు కొంతవరకు ఊపిరి పీల్చుకున్నా కానీ మళ్ళీ 6 నెలల తర్వాత మళ్ళీ పరిస్థితి ఏంటి? అప్పటికైనా, ఎందుకంటే ఇక్కడ చాలా వాల్యుబుల్ ల్యాండ్ అండి హైదరాబాద్లో. 400 ఎకరాలంటే మరి ఎంత వాల్యూనో మాకు తెలుసు. దీనికి ఇప్పుడు ఏ కంపెనీలకి, ఐటీ కంపెనీలకు లేదా ఐటీ ప్రాజెక్టులకు ఇచ్చుకుంటే ఒక విధంగా వెళ్ళని కూడా అది ఒక విధంగా బాగానే ఉంటుంది. ప్రభుత్వ పరంగా కొంత ఫైనాన్షియల్గా క్రైసిస్లో ఉన్నప్పుడు అది ఉపయోగపడుతుంది, వాళ్ళ యాంగిల్లో వాళ్ళు ఆలోచిస్తున్నారు. కానీ దీని మీద రాజకీయ శక్తులు ఏమో రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడుతూ ఉంటాయి. ఇప్పుడు రాజకీయ వ్యక్తులు మాట్లాడే మాటలు ఒక రకంగా చూడాల్సి వస్తుంది, సినిమా వాళ్ళు మాట్లాడే మాటలు ఒక రకంగా చూడాల్సి వస్తుంది. సినిమా వాళ్ళు ఏంటంటే ఇది పర్యావరణ సంబంధించిన అంశం, 400 ఎకరాలు కాబట్టి ఒక చిన్న అటవీ ప్రాంతం, ఇంకా మొక్కలు నాటాలి కానీ మొక్కలు కొట్టడం ఏంటి అనే కోణంలో వీళ్ళు సినిమా వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే కొంతమంది దీని గురించి ఏం మాట్లాడుతున్నారంటే, సాధారణంగా ఉండే ఆలోచనలు కూడా ఏంటంటే, హైదరాబాద్ అనేది ఒక విశ్వ నగరం కింద మనం చూస్తుంటాం, అదొక పెద్ద మహానగరం. ఇలాంటి కాంక్రీట్ జంగల్ ఏదైతే ఉందో వాస్తవానికైతే ఈ ఉన్నటువంటి ఒక స్థలాల్లో పార్కులు కానీ ఇవన్నీ 33% వరకు దీనికి ఏదైతే మనం గ్రీనరీ ఉంచాలనేది ఏదైతే ఉందో దానికి కొంత అదుపు తప్పుతుంది. సో ఓకే, కానీ ఇప్పుడు కడుతున్నటువంటి ప్రతి వెంచర్లో కావచ్చు, ప్రతి నిర్మాణంలో కావచ్చు 33% ఉండేటట్టుగా ఇప్పుడు ఏదైతే ఉందో దాని మీద ఒక చర్యలు అయితే తీసుకుంటున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ లాంటి విశ్వనగరంలో ఇలాంటి 400 ఎకరాల పెద్ద భూములు ఏవైతే ఉన్నాయో ఇక్కడ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కాబట్టి మళ్ళీ కొత్తగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి దగ్గర సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ మిగతాయి రావడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ మీరు అన్నట్టుగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పక్షుల్ని కావచ్చు, జంతువుల్ని కావచ్చు, మిగతా హైదరాబాద్ను వదిలేస్తే మిగతా తెలంగాణ ప్రాంతంలో కొన్ని లక్షల ఎకరాలు మాత్రం చాలా ఖాళీగా ఉన్నటువంటి ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ ఇట్లాంటి ఏదైతే ఉన్నాయో అడవుల్ని ఏమంటారు డెవలప్మెంట్ చేసుకుంటూ ఈ హైదరాబాద్ లాంటి దగ్గర ఇలాంటి కంపెనీలకు ఇచ్చుకుంటే తప్పు లేదు కదా అని చెప్పి కొంతమంది అంటారు. మీరేమంటారు? అంటే ఐటీ అంతా ఆ చుట్టుపక్కల డెవలప్ అయి ఉంది. మనకి హైదరాబాద్ కొత్త ఇంకా దగ్గర పెట్టాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మళ్ళీ కష్టమే. ఒక విధంగా ఆ కోణంలో ఆలోచిస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. కానీ దీన్ని కొంతమంది రాజకీయ కోణంలో ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే ఒకప్పుడు అయితే అది చాలా వాల్యూ లేని భూములండి. ఎందుకంటే హైటెక్ సిటీ డెవలప్ అయిపోయిన తర్వాత చాలా వాల్యూ పెరిగిపోయింది. నగరంలో రియల్ ఎస్టేట్ ఇదైపోయిన తర్వాత చాలామంది కన్ను దాని పడుద్ది. ముఖ్యంగా రాజకీయ నాయకుల కన్నా అయితే అట్లాంటి భూముల మీద పడుద్ది, ఖచ్చితంగా పడుద్ది. ఆ కోణంలోనే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు మన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది అనే ఉద్దేశంతో వీటిపై ఆలోచిస్తారు. ఈ కోణంలో వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడున్న గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే మనం గట్టి ఎక్కడానికి ఇంత ల్యాండ్ ఉంది కాబట్టి మనం ఇది ఏదో విధంగా ప్రభుత్వాన్ని ఒడ్డున పడేయచ్చు అనే కోణంలో వీళ్ళు ఆలోచిస్తారు. తప్పేం లేదు అక్కడ. కాకపోతే ఏది చేసినా కానీ ఒక విధంగా చెప్పాలంటే దాన్ని ఐటీ పార్క్ని డెవలప్ చేయడం అనేది మంచి పద్ధతే. కానీ ఇక్కడ వాటికి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇది తేలే అంశం కూడా కాదు. ఇప్పుడు తేలిపోద్దని కూడా చెప్పలేము కూడా. ఎందుకంటే కోర్టు దాకా వెళ్ళిపోయింది కాబట్టి ఎప్పుడు తేలుతో అర్థం కాదు మనకి ఇది.
ఇప్పుడు ఇటు పక్కన హైకోర్టులోనూ ఉంది, సుప్రీంకోర్టు ఏమో దాన్ని స్టే ఇచ్చింది, పైగా సీరియస్ అయింది సుప్రీంకోర్టు. అంటే చిన్న అంశం అయితే కాదు ఇది. కాకపోతే గవర్నమెంట్కి ఏమో దీని మీద ఇప్పుడు మనకి ఏదో విధంగా లబ్ధి కలుగుతుంది, మనం గవర్నమెంట్ పరంగా క్రైసిస్ నుంచి, ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి బయటపడతాం అనుకున్న వాళ్ళకి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఇది. అయితే మనం చూసుకుంటే ఏదైతే మనం ఉపాసన గారికి సంబంధించి చూసుకుంటే గతంలో కూడా చాలా రకాల ఏమంటారు అనమాట విన్నాం. ఏది అమల గారికి సంబంధించి ఆవిడ జంతు ప్రేమికులారు, ఏదైతే కుక్కలకు సంబంధించి ఆవిడ చాలా రకాలైనటువంటి ఒక ప్రోగ్రామ్స్ కూడా చేశారు. అదేవిధంగా చూసుకుంటే ఉపాసన గారు అడవిలో ఏదైతే అడవిలో ఉండేటువంటి ఒక కొన్ని అవిటి జీవాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి కూడా ఒక సంరక్షణ ఇవ్వడం, అంటే ఒక కుంటి గుర్రాన్ని కావచ్చు, లేదంటే కళ్ళు లేనటువంటి ఒక కొన్ని జంతువుల్ని కావచ్చు, పక్షులను కావచ్చు, ఇలాంటి వాటిని కూడా ఆవిడ చిన్న వన్య సంరక్షణ కేంద్రం పెట్టుకొని ఇలాంటి అవిటి జీవాలకి కూడా ఇస్తుందంటే ఆవిడ మనసు ఎంత పెద్దదో మనకు అర్థం అవుతూ వస్తుంది. సో అలాంటి వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా ప్రకాష్ రాజ్ గారు కూడా మాట్లాడారంటే మీరు ఇందాక అన్నట్టు కేసీఆర్ గురించి మాట్లాడి ఉండొచ్చేమో అని చెప్పి అనుకోవచ్చు. కానీ వాస్తవానికి దీని మీద ఎప్పుడు కొలిక్కొచ్చే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అది ఈ గవర్నమెంట్ చేద్దాం అనుకున్న ప్రతిపక్షాల్లో చేయనివారండి, ఏదో విధంగా అడ్డు తగులుతారు. ఎందుకంటే వీళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా దాని మీద మాట్లాడుతున్నారు. మేము అధికారంలోకి వస్తే దీన్ని చక్కగా మంచిగా డెవలప్ చేసుకుంటే మీకు హెచ్ఈసీకి అనుబంధంగా చేస్తాం దీన్ని అని చెప్పి కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. ఆ మాట మీద ఆయన నిలబడతారు లేదనేది తర్వాత సంగతి. వాళ్ళు చేసినప్పుడు మళ్ళీ వీళ్ళు అడ్డుకుంటారు. కాబట్టి ఇది ఎప్పుడుదో తేలే అంశం కాదు. కాకపోతే నేను అనేది ఏంటంటే ఈ 400 ఎకరాల్లో కొంత భాగాన్ని ఒక అక్కడే మధ్యలోనే ఒకప్పుడు మనకి నగరం నడిబొడ్డులో కేబీఆర్ పార్క్ ఎంత పెద్దది, ఈ తరహాలోనే ఒక వన్య సంరక్షణ కేంద్రంలాగా ఏర్పాటు చేసుకుంటూ వాటికి అన్నిటికీ అక్కడే పునరావాసం ఏర్పాటు చేసి చుట్టూ ప్రహరీ కోట నిర్మించేసి ఇక ఆ ల్యాండ్ నన్ను అట్లానే చేసుకోవడం వల్ల ఏదైనా ఒక కాంక్రీట్గా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటే ఇటువంటి ఇబ్బంది ఉండదు. వేరే చోట తరలించే బదులు మళ్ళీ వేరే చోట తరలిస్తే అక్కడ ఉండే డామినేషన్స్ ఉంటాయి, వర్గ పోరాటం జరుగుద్ది, అక్కడ క్రూరముఖాల బారిన పడిపోతాయి ఇవి. అది సో ఓవరాల్గా సినీ తారలు స్పందించడాన్ని ఎలా చూడాలంటారు? అంటే సినీ తారలు అయితే వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్ళు చెప్పారు. ఎక్కువ మంది ఏంటంటే లేడీస్ మాట్లాడుతున్నారు కానీ హీరోలు ఎవరో వాయిస్ విప్పట్లా. ఇది వివాదాస్పదమైన అంశం కాబట్టి మనకు అనవసరం అనుకునే కోణంలోనే మనకెందుకు, మన పని మనం చేసుకుంటాం, మనం పోదాం అనుకుంటూ ఎవరో మాట్లాడటమే కాకుండా హీరోలు కూడా మాట్లాడాలి. మాట్లాడక ప్రత్యామ్నాయ మార్గాలకు సూచించాలి. ఎవరైనా ఇప్పుడు ఉపాసన గారు మాట్లాడినా, సమంత మాట్లాడినా, లేకపోతే రేణు దేశాయ్ గారు మాట్లాడినా దీనికి ఆల్టర్నేటివ్ మార్గాలు ఏంటి అనేది కూడా సూచిస్తే బాగుంటుంది. అది మనం మాట్లాడామంటే దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు కూడా చెప్పాలి. అలాగే హీరోలు కూడా స్పందించాలి. గవర్నమెంట్ చేసే పని కాబట్టి బయట వ్యక్తులు ఎవరు ఇన్వాల్వ్ కావట్లా. ఇక కోర్టు పరంగా తేలాల్సిన వ్యవహారం తప్పితే జనాభిప్రాయం కూడా వస్తేనే బాగుంటుంది ఎప్పుడైనా సరే. సో చూద్దాం సార్, మొత్తానికి దీనిపైన అయితే సినీ తారలు స్పందించారు. సో మొత్తానికి అయితే కోర్టు నుంచి స్టే అయితే వచ్చింది. సో ఏం జరుగుతుందో చూద్దాం మరి. నమస్తే. నమస్తే.